ఇవాళ మా హస్బెండ్ మటన్ తెచ్చిండు. నేను మటన్ తినను, వండను. కానీ ఇవాళ నేను వండుతా అని ట్రై చేస్తున్నా. ఫస్ట్ కుక్కర్లో ఆయిల్ పోసి అందులో గరం మసాలాలు వేశాను. ఆ తర్వాత కట్ చేసిన ఆనియన్స్ అండ్ మిర్చిలు వేసి మంచిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు వేసుకోవాలి. ఇక వాటిని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని నెక్స్ట్ మటన్ వేయాలి. మటన్ వేసి మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత టమాటో వేసుకోవాలి. ఇక వాటిని మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మటన్ ఉడికించిన తర్వాత ఎసరు కోసం వాటర్ పోసి అది మరుగుతున్నప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇక 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూడండి. ఇప్పుడు ఆ మటన్ లో నేను ఎవరెస్ట్ మీట్ మసాలా వేసాను. ఇంకా 2 వెల్లిగడ్డలు కూడా వేసుకున్నా. మళ్ళీ మూత పెట్టి ఒక 2 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మటన్ రెడీ. ఒక పక్కన వేడి వేడి బగారా రైస్, ఇంకో పక్క మటన్ రెడీగా ఉన్నాయి. మా హస్బెండ్ తిన్న తర్వాత ఏం రియాక్షన్ ఇచ్చాడో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.